హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో వాము ఉందా? ఎందుకు అడుగుతున్నానంటారా? ఇంట్లో వాము ఉంటే ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే. అది ఎలానో చెప్తున్నా వినండి. ఈ రోజుల్లో చాలామంది అజీర్తి, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ట్యాబ్లెట్లతో తగ్గించుకుంటున్నారు. అయితే వీటిని తరచూ వాడటం ఆరోగ్యకరం కాదు. కాబట్టి వంటింట్లో లభించే వాముతో ఇలాంటి చిన్న అనారోగ్యాలని ఇట్టే దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాం రండి. ఎసిడిటీతో బాధపడుతున్నారా? దాన్ని ఎలా తగ్గించుకోవాలో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక గిన్నెలో 1 గ్లాసు నీళ్లు పోసి అందులో 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి మనం తక్షణం ఉపశమనం కలిగించుకోవచ్చు. బాలింతలకి వాము చాలా మేలు చేస్తుంది. అది ఎలా అంటే గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా ఉపయోగపడుతుంది. కడుపుతో ఉండే మహిళలకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుంది. అలాగే బాలింతల్లో అయితే పాల ఉత్పత్తిని బాగా పెంచుతుంది. అలాగే వాము గుండెకు రక్షణగా కూడా పనిచేస్తుంది. ఎలా అంటే వాములో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. కొంచెం వామును నీళ్ళల్లో వేసి మరిగించి రోజు పరగడుపున తాగితే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే వాము దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. వాములో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మొదలైన గుణాల వల్ల దగ్గు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే వాము నూనెని టూత్పేస్టుల్లో, మౌత్ వాష్ల్లో వాడతారు. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. అలాగే కొద్దిగా వామును నోట్లో వేసుకొని నమిలినా ఫలితం ఉంటుంది. నెలసరి సమయంలో చాలామంది మహిళలకు కడుపు నొప్పి రావటం సహజం. అలాంటి సమయంలో వేయించిన వామును పాలల్లో కలిపి వేడి చేసుకొని తాగినా ఫలితం లభిస్తుంది. అలాగే వాము నూనెను కీళ్ళ నొప్పులున్న చోట రాస్తే నొప్పి అనేది తగ్గిపోతుంది. అలాగే వామును మనం రోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల స్థూలకాయం, అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్, వాము వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. అందుకే అడిగా నేను, మీ ఇంట్లో వాము ఉందా అని. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.